అన్ని చేస్తాడు, కూల్గా ఉంటాడు. ఎందుకంటే ప్రపంచం వాంది కాదు కదా, టెన్షన్ ఇచ్చే పైసా వాంది కాదు, ఆట వాంది కాదు. వచ్చింది మొన్న వచ్చినాయిరా. చాలా మంది చెప్పేటోళ్ళు ఏంటంటే ₹1 పెడితే మనకు ₹7 వచ్చినాయిరా మొన్న అని. పోయిన నెల ఎప్పుడో చెప్తాడు, దాదాపు అన్ని పోగొట్టి చెప్తారు. ఇట్స్ అ మెసేజ్. బట్ అందరు కూడా అంటే మనం ఈ ప్రపంచంలో తప్పు చేయకుండా బతకడానికి ట్రై చేయండి. మీ అందరికి చెప్పేది అది ఒక్కటే. ఇది చూపెట్టినప్పుడు కూడా తప్పు చేయకుండా మీ పేరెంట్స్, నాకు బాగా నచ్చిన మీ ఫాదర్ ఒకసారి రావే ఇట్లా, ఇంకా వీడియోగ్రాఫర్ చెప్తాను నేను. అసలు ఆ టెక్నీషియన్, ఆయన డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్ అని చెప్పింది, కానీ బేసిక్ ఒకసారి అయితే చెప్పండి పోతాను. లోపలికి ముందు నా కొడుకు సార్, నా కొడుకు అంటాడు. ఏ కొడుకు రాని మనం చూసినాక చెప్తాం కదా మన కొడుకుదే సార్ అని చెప్పి. ఎట్ ద సేమ్ టైం అంటే బొమ్మడిన ఫాదర్ లాగా లేడీనే, మంచి ఫాదర్లు. ఎందుకంటే ఇప్పటికీ ఈయన స్వేచ్ఛ ఇచ్చిండు, ఎంబడి ఉన్నాడు. అందరు కూర్చోమని అన్న, నువ్వు కూర్చోన్నాడు. ఇలాంటి పేరెంట్స్ ఉంటే పిల్లలు వాళ్ళ డ్రీమ్స్ తొందరగా కంప్లీట్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అప్రిషియేషన్ అన్న. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అర్థం కాదు ఆ థాట్స్ కానీ అర్థం లేదు. నేను అంటే ఇందులో డ్రాబ్యాక్ ఏదన్నా ఉన్నది అంటే వచ్చినందుకు చెప్పాలి కాబట్టి ఒకటి లాంగ్వేజ్. బేసిక్గా మన అన్ని కూడా అంటే మాకు అన్ని పరిధులు ఉంటాయి కదా. మేము ఏం మాట్లాడినా కామెంట్ రూపంలో పెట్టాడు బాగా తిడతాడు కావచ్చు, కానీ మనం మాట్లాడలేము. సో నెక్స్ట్ ట్రై చేయి. నెక్స్ట్ మంచి పెద్ద సినిమాది నీకు అంటే ఇక్కడ రవి అసలు మేమందరం రావడానికి నాకు ఇన్విటేషన్ లేదు, నాకు తెలియదు అసలు. యాక్చువల్ ఇది మన రవి మేనేజర్ గారు, మా బలగం సినిమాకు మేనేజర్, ఆయన యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో. మా మదన్ ఇప్పుడు మా బలగంలో 2వ కొడుకు చేశారు కదా మధు గారిని, మమ్మల్ని పిలిచింది అతనే. అట్ ద సేమ్ టైం మొన్న బద్మాషులు రిలీజ్ అయినప్పుడు అదిగో బ్లూ కలర్ టీ షర్ట్ అందులో హీరో. సో మా అందరిని పిలిచింది రవి గారు. సో వచ్చినందుకు మాకు షార్ట్ ఫిలింలు అనగానే అని కూడా వస్తాయి కదా. బట్ అదే ఫీల్డ్లో మేము వచ్చినా కూడా మంచి కంటెంట్ చెప్పాలనుకునేది నీట్గా. కొందరైతే రెవల్యూషన్గా చెప్తారు, అది కాకుండా కూల్గా యూత్కి ఎలా చెప్పాలో అలా మీరు ఏరుకోలే, తీసుకోలే, చూడాలి. మీరు చూసిల్లో తెలుసుకున్నారో ఏదో తెలియదు, కానీ మొత్తానికి తన ప్రయత్నం చాలా బాగా నచ్చింది తమ్ముడు. ఎందుకంటే మీ టీం మీద ఎడిటర్, ఆయన ప్రొడ్యూసర్ ఏది, ఇద్దరు ఎన్ని పైసలు ఒడిచినాయో పోతే పోకుండా ఆయన ఎన్ని నచ్చినాయి తమ్మి, వచ్చినాయి గురించి కాదు ఎంత పోయినాయి మనం. అయినా కూల్ ఉన్నాడు, ఎందుకంటే వాంది కాదు కదా ఆట. సో మంచి ప్రయత్నం తమ్ముడు, మంచి అనుభవం తెచ్చుకో. నీకు ఏ గైడెన్స్ కావాలన్నా రవి గారు ఉన్నారు, మేమున్నాం, మదన్ ఉన్నాడు. గైడెన్స్ తెచ్చుకొని ప్రపంచాన్ని మార్చడానికి నువ్వు రెవల్యూషన్ అవసరం లేదు, ప్రపంచాన్ని చెడగొట్టడానికి నువ్వు రానవసరం లేదు. అన్నీ జరుగుతాయి నీ ద్వారా. ఇలా చెప్పాలనుకున్నాయి మంచి థాట్స్ మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఈ ప్రపంచాన్ని నువ్వు ఇవ్వాలని, ఆ ప్లేస్లో నువ్వు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ, ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ టీమ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. రవి గారు కొంచెం ఆయన పద్మ సినిమా హీరో వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ రవి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలనుకున్నా. కారణం ఏంటంటే యాక్టింగ్ నవ్ డేస్ రియలిస్టిక్ వచ్చేసింది. ఎంత రియలిస్టిక్గా సహజత్వంగా యాక్ట్ చేస్తే అంత గొప్ప పేరు, అంత కష్టం కూడా యాక్ట్ చేయడం. వీళ్ళు చేసినటువంటి యాక్టింగ్లో మనం సరదాగా రిహార్సల్ చేస్తే ఎంత నిజాయితీగా ఉంటుందో అంత రియలిస్టిక్గా షూట్ చేసిన. అది చాలా కష్టం, అది ఎడిటింగ్ కష్టం, యాక్టింగ్ చేయడం కష్టం. ఒక యాక్టింగ్ టీచర్గా నాకు అనుభవం, అందరు సోకాల్డ్గా లేనిపోని మొక్కలను తీసుకుని వచ్చి యాక్టింగ్ చేస్తున్నారు. కానీ ఇందులో చేసిన వాళ్ళందరూ సహజంగా న్యాచురల్గా చేయడం చాలా కష్టం. లోపాలు ఉండొచ్చు, ఇంకా ఎక్స్పీరియన్స్ లేక ఉండకపోవచ్చు, ఏమని ఉండొచ్చు, కానీ అటెంప్ట్ చేసింది చూసిన కాన్ఫిడెన్స్గా దానికి మీరు చప్పట్లు కొట్టాలి. ఇది నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే దీన్ని చాప్టర్స్గా డివైడ్ చేసేసి ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే చేశారా. ఒక 100 కోట్ల సినిమాకి ఈక్వల్గా వసూలు చేసినటువంటి దేనికి తాటు తప్పలేదు. నేను ఎవరిని పొగడాల్సిన అవసరం లేదు. ఉన్న విషయం చెప్పకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎక్కడైనా టాలెంట్ ఉన్నప్పుడు దానిని అప్రిషియేట్ ఎందుకు చేస్తున్నామో ఆ వివరణ చెప్పకుండా తెలిసి ఉండి చెప్పలేదు అనుకోండి, దానంత తప్పు ఇంకోటి లేదు. సో ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ దిస్ గ్రూప్. నేను ఏదో తను రవి మాట్లాడినట్టు మాట్లాడదలుచుకోలేదు. యు ఆర్ రియల్లీ హైలీ టాలెంటెడ్ పీపుల్. అది లేదనుకోండి, ఆ బర్నింగ్ డిజైన్ లేదనుకోండి, మీరు ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. యు ఆర్ ఇన్ దట్ రైట్ ట్రాక్
రైట్ ట్రాక్ ఉంది కనుక మీ నాన్నగారు కానీ వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన డైరెక్షన్ లోపల హైయెస్ట్ పీక్ మెచ్యూరిటీ లెవెల్ ప్రదర్శించింది ఎక్కడ తెలుసా అండి? ద లాస్ట్ సైలెంట్. అది భారత జాతి లోపల, మన జాతి లోపల యూత్ యొక్క కోణాన్ని ప్రస్తుతం ఎట్లా ఉందని చూపించింది. ఒక్క సెకండ్ చూపించినాడు డైరెక్టర్. యూ హ్యావ్ టు థింక్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంటెలెక్చువల్ థాట్. ఏదో సరదాగా మాట్లాడడానికి లేనే లేదు ఈ సినిమాలో. ఒక్క నవ్వుతూ లాస్ట్ కు సీరియస్ గా ఐఎమ్ రియల్లీ గూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఐ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ చూశాను నేను. మళ్ళీ ఇప్పుడు పోవాలి, ఏం చూస్తాను అని వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ తనేదో అడిగితే ఐఎమ్ సో లక్కీ టు వాచ్ ఈస్ ఐడియా. లాస్ట్ లో వాళ్ళందరూ కలిసినప్పుడు ఆ మధ్యలో ఉన్నవాడు ప్రిడిక్ట్ చేస్తున్నాడు ఉండేటువంటి సైలెంట్ మన యూత్ కు, ఇప్పుడు ప్రస్తుత యూత్ కి ఇచ్చినటువంటి అండర్స్టాండ్ మెసేజ్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచించవచ్చు. యువర్ స్టాండర్డ్ ఆఫ్ లెవెల్. ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్. మీ ఆలోచన ఇదే విధంగా ముందు సాగితే అత్యద్భుతంగా గొప్ప డైరెక్టర్స్ అవుతారు. మీలాంటి డైరెక్టర్స్ అలాంటి ఆలోచన లోపల యాక్ట్ చేయాలని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఫస్ట్ నీకు నమ్మకం ఉంటే నువ్వు ఏ ఫీల్డ్ అని ఎంచుకో, వెళ్ళిపో అని చెప్పిన, దెన్ గో హెడ్ అని చెప్పాను. బట్ యాజ్ ఐ సీన్ దిస్ క్వాలిటీ ఆఫ్ ద పిక్చర్, దెన్ ఎవ్రీబడి అడ్మైర్డ్. నాకైతే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. డెఫినెట్లీ ద శ్రీవాత్సవ ఇస్ గోయింగ్ టు బికమ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. నాట్ యాజ్ అ ఫాదర్, యాజ్ అ ఫిల్మ్ లవర్. మా ఇద్దరు కూడా సినిమాలు బాగా పిచ్చి. ఆ పిచ్చే అటు వచ్చింది అంతే, జీన్ ఎఫెక్టే, వేరే ఏం కాదు కదా. సో నెక్స్ట్ డాక్యుమెంట్ లో మీరే ఉంటారు సార్. మేబీ మీరు అక్కడ ప్రొడ్యూసర్ ఉన్నాడు, వాడికి లక్కీ థింగ్ ఏంటంటే డైరెక్టర్ మా కొడుకు ఇంకా ముందు కూడా ఇట్లా మంచిగా డైరెక్షన్ షార్ట్ ఫిల్మ్ తీయాలి, పెద్ద ఫిల్మ్స్ తీయాలని మా శిష్యులు. సో తర్వాత మీ టీం తోటి అరే పెద్దోడా ఫోటో